ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. మేధా దక్షిణామూర్తి దేవతాయే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. జగన్మాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల, వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఈ రకంగా ఉంటుంది. ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం కానీ, ప్రధానంగా ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికైనా కానీ, గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ, మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది. కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు? అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో 48 రోజుల దాకా, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు 48 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా. ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ 6 నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. మిథున రాశిలో అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు, మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా, మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ, కొన్ని రాసుల వాళ్ళకైతే కనుక శ్రమతో కూడిన సంపాదన, ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ, శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం, వివాహ శుభకార్యాల కోసం కానీ, మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనంతా కూడా ఈ మార్గశిర్ష మాసంలో 12వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 12వ తారీఖు రోజున అనగాష్టమి అనేది సంభవించింది. కావున ఈ యొక్క అనగాసమిత అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించడం వల్ల, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు. కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ, అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి బృహస్పతి సంచారం అంతా కూడా
ఈ యొక్క అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా కర్కాటక రాశిలో అంతా కూడా 48 రోజుల దాకా అతిచారంలో సంచారం అంతా కూడా జరిగింది. డిసెంబర్ 5వ తారీఖు రోజున మరి తిరోగమనంలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వృషభ రాశి జాతకులకు వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, ప్రధానంగా పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, అదృష్ట గ్రహంగా చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి లక్ష్మీకారకుడైన బృహస్పతి అంతా కూడా ధనస్థానంలో మార్పు అంతా కూడా యువకరంగా మారడం జరుగుతుంది. ధనయోగాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో శాంతి సౌఖ్యాలంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మాట పట్టింపుకంతా కూడా మీరు స్థానం లేకుండా ఉంటే గనక మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ 8వ తారీఖు రోజున ఈ యొక్క 7, 8 తారీఖులో అంతా కూడా అంగారకుడు ధనుసు రాశిలో ప్రవేశం చేయడం, చతుర్గ్రహ కూటమంతా కూడా మాసాంతంలో సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. మీకు ఇక్కడ చూసుకుంటే చతుర్గ్రహ కూటమంతా కూడా ధనుసు రాశిలో ప్రధానంగా అంగారకుడు, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు మరియు శుక్రుడు అంతా కూడా 4 గ్రహాలు కలుస్తున్నాయి కావున విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి మరియు పంచగ్రహ కూటమి చంద్రుడితో పాటు కూడినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మాసాంతంలో సంభవిస్తుంది కావున మీరు విశేషంగా అమ్మవారి ఆరాధన చేయాలి. మహాలక్ష్మి ఆరాధన విశేషంగా తామర పూలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, మల్లెపూలతో విశేషంగా చేయడం, ప్రతిరోజు కూడా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ప్రధానంగా ఈ యొక్క మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. తద్వారా మీకు అదృష్ట యోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగం అంతా కూడా బృహస్పతి సంచారం వరకు మీకు మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 14వ తారీఖు దాకా ఇక్కడ తిరోగమనంలో యథాస్థానానికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో మీకు రాజయోగ కారణమవుతుంది. అదృష్ట యోగాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. ప్రధానంగా మీ జన్మజాతకంలో బృహస్పతి కనుక దోషకారిగా ఉంటే కనుక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం, అరటి పళ్ళను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ స్వామివారి యజ్ఞాధికరతలు ఆచరించిన వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేయాలి. మీరంతా కూడా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. జాబ్లో ప్రమోషన్స్ రావడానికి కానీ, మరి జాబ్ రొటేషన్స్ అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది. నూతన ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకు అదృష్టయోగంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి, గృహయోగం సిద్ధించడానికి కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.